హాయ్ హలో నమస్తే. మనం ఈరోజు చింతపండు చట్నీ ఎలా చేసుకోవాలో చేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసి ఉల్లిపాయలు వేసి కొంచెం కలుపుకొని అవి కొంచెం మగ్గినాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర వేసి కలుపుకొని అవి కొంచెం వేగినాక వేపుకోవాలి. కొంచెం అవి వేగాక పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం కలుపుకున్నాక చింతపండు వేసి కలుపుకోవాలి. అది చల్లారినాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు అండ్ మిరపకాయలు వేసి అవి కొంచెం వేగాక కరివేపాకు వేసి అందులో మనం పట్టుకున్న చట్నీ వేసేసి కలుపుకుంటే అయిపోయింది చట్నీ.